క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ అందరు కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిన్ను మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము జనవరి నెల 23వ తారీఖు శుక్రవారం మనం ఉన్నాం. మరి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా ఆలకించాలని, దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, ప్రతి ఒక్క హృదయంలో కూడా దేవుడు వాక్యాన్ని నీరు కట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా బలపరచాలని కోరుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 19వ కీర్తన 12వ వచనంలో తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు అనే చిన్న అంశం నిమిత్తమే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఒకళ్ళు ఒక పని చేస్తుంటే అది ఎవరంతటి వారికి ఎలా కనిపిస్తుంది? తిన్నగా అనిపిస్తుంది అన్నమాట. అవునా కాదా? ఒకడు తాను చేయించిన ప్రతి పని కూడా ఎలా కనపడుతుంది అంటే తిన్నగా కనిపిస్తుంది అనమాట. వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే మనం పెద్ద ఎదిగిన తర్వాత ఏం చేస్తాం? నేను ఇట్లాగప్పుడు ఇట్లాగా పొరపాటును ఇలాగ చేశాను అలాగ చేశాను అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగనే దేవుని యొక్క వాక్యంలో కూడా నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె ఆలోచన చేశాను, ఇప్పుడు పెద్దవాడని పిల్లవాని చేసలు మానివేయాల్సిన అవసరం అనేది ఉన్నది. మూడవదిగా అనేక విషయములలో మనము కుడి ఎడమకు తప్పిపోవడం ఉంటూ ఉంటాం కదా. అనేక విషయాల్లో మనుషులమైన మనము తప్పిపోతూ ఉంటాం. మన శరీరాలను మన స్వాధీనంలో నుంచి ఖచ్చితంగా ఉంచుకోవాలి. మన శరీరాలను మన స్వాధీనం ఉంచుకోవాలి. ఎందుకంటే మనకందరికీ తెలిసినట్టుగా పశువులు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి. అవి మాట వినకపోతే ఏం చేస్తూ ఉంటాం? వాటికి ముక్కుతాడు వేస్తాం. వాటికి ముక్కుతాడు వేసి గుర్రాలకి దాని మీద పైకి ఎక్కి మనం ఎటు కావాలంటే అటు ప్రయాణం చేయడానికి దాన్ని వినియోగిస్తూ ఉంటాం. వాటి శరీరం అంతటిని కూడా తిప్పుతుంటాం కదా. తర్వాత గమనించినట్లయితే నీటిలో ఓడలను చూడండి, పడవలను చూడండి, స్టీమర్లను చూడండి. దానికి చుక్కాని అనేది ఒకటి ఉంటుంది. ఆ చుక్కాని చొప్పున మన ఆలోచన చొప్పున ఎటు నడవాలో ఎటు నడిపించాలో మన ఆలోచన చొప్పున దాన్ని నడిపించడానికి ఆ చుక్కాని ద్వారా ప్రయత్నం చేసుకుంటాం. అదేవిధంగా మనం నడిపే వాహనాలు కానివ్వండి, మనం ఆలోచన చొప్పున అవి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటాం కదా. అవునా కదా? అదేవిధంగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనంలో, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను, అయినను తొలుకు అది మరణమునకు చేరును అంటాడు. ఎవరి దారి వారికి ఎలాగుంటుంది? ఒకరి మార్గం వాని దృష్టికి యథార్థంగానే ఉంటుంది. ఎవరు చేసే పని వాళ్ళకి బాగానే కనపడుతుంది. కానీ అయినను తొలుగు మరణమునకు చేరును అని చెప్పేసి గ్రంథం మనకి తెలియజేస్తుంది అనమాట. ఇంకా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో, నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనే
పిల్లవాని చేష్టలు మానివేయాల్సిన అవస్థ అనేది ఉంది. మానివేయాల్సిన అవస్థ అనేది ఉండదన్నమాట కదా. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే అక్కడ అనేక విషయములలో మనందరము కూడా తప్పిపోతున్నాము. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనానో మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడగు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరం అంతా తిప్పుదాం కదా. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి ఇటుబడిదట్టు కొట్టుకుని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగ్గ చుక్కాని చేత త్రిప్పబడను. అలాగునే మన నాలుగు కూడా చిన్న అవయమైన బహు అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగులుపెట్టును. నాలుక అగ్నియే. నాలుక అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రము చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడిన జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనం అనుకుంటుంటాం, పిల్లలు చదువుకునేటప్పుడు నేను స్కూల్కి బాగా కంటిన్యూగా చక్కగా చదువుకున్నట్లయితే ఉద్యోగం వచ్చేది, వ్యాపారం చక్కగా చేసినట్లయితే బాగా లాభాలు వచ్చాయి, వ్యవసాయం టయానికి మందులు వేసి టయానికి చేసినట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చేది, బాగా చదువుకున్నట్లయితే ఉద్యోగం వచ్చేది. ఇట్లాగా కొన్ని మనం చేయి దాటిపోయిన తర్వాత అనుకుంటుంటాం. కొంతమంది కొన్నిటికి బానిస అవుతుంటారు. త్రాగుడికి, మద్యపానానికి, రకరకాల వ్యసనాలకి లోబడుతూ ఉంటాం. నాకు ఈ వ్యసనం లేకుండా ఉన్నట్టయితే నేను మంచిగా ఉండేవాడిని అనుకుంటాం అనమాట కదా. దేవుడైన యెహోవా మొట్టమొదటి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనుషులందరినీ కూడా యథార్థవంతులుగానే సృష్టించారు. కానీ ప్రసంగి 7:29 మనకందరికీ తెలిసినట్లుగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. మొట్టమొదటిగా పుట్టేటప్పుడు పిల్లలు దేవునితో సమానం అంటాడు. మీరందరూ కూడా పసిపిల్లల మనస్సు కలిగిన వారే, మీరు వాళ్ళు ఎట్లా ఉంటారు, మీరు కూడా అట్లా ఉంటేనే పరలోక రాజ్యం వారిదని అంటారనమాట. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటుని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసి. పుట్టుకతోనే ఏది నేర్చుకుని రాలేదు, అవునా? పుట్టుకతోనే ఏదో పట్టుకుని రాలేదు. ఏబు గారు అంటాడు, నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే మహిమ కలిగిన గాక అని అన్నట్టుగా మనందరికీ తెలిసిన సంగతే కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, అట్లా వెళ్ళకోకుండా ఇటు వెళ్ళుకున్నట్టయితే బాగుండేది అనిపించింది అనమాట. ఏదైనా సరే, ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు అట్లా కాకుండా ఇట్లాగ చేసినట్లయితే బాగుండేది, ఆ పాపము అట్లాగ చేయకుండా ఇట్లా మంచిగా ఉన్నట్లయితే బాగుండేది అని అనిపించింది అనమాట. కానీ తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది అనమాట. ఈ అన్నిటికీ కూడా జాగ్రత్తగా ముందు మొట్టమొదటిగా మన హృదయం బాగుంటే అంతా బాగుంటుందన్నమాట. హృదయం అనేది బాగుంటే అంత కూడా బాగుంటుంది. అదే సామెతల గ్రంథంలో ఈ హృదయం ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటుంది. 16వ అధ్యాయంలో 1, 2, 3, 4 వచనాల్లో సామెతల గ్రంథము 16వ అధ్యాయము
సామెతల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి గమనించినట్లయితే, హృదయ ఆలోచనలు మనిషిని వశం, మన ఇష్టం అన్నమాట. మనుషుల ఆలోచనలు ఎలాగుంటాయంటే, మనం ఇక్కడే ఉంటాం, మన హృదయం ఎక్కడెక్కడికో తిరిగి వెళ్ళి వస్తూ ఉంటుంది, మనం ఇక్కడే కూర్చుని ఉంటాం. కానీ ఆ హృదయం అనేది అన్నిటికంటే మోసకరమైనది, దాంతో జాగ్రత్తగా ఉండాలంటాడు అనమాట. హృదయ ఆలోచనలు మనుషుల వశము. ఎన్నెన్నో ఆలోచన చేస్తుంటాం, ఎన్నెన్నో ఊహలు ఊహిస్తూ ఉంటాం, ఎన్నో తలంపులు తలుస్తూ ఉంటాం ఈ హృదయంతో. హృదయ ఆలోచనలు మనుషుని వశము. కానీ నీకు ఖచ్చితంగా జవాబు రావాలనంటే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. యెహోవా మాట విన్నట్టయితే నీకు చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడను. ఏంట్రా ఏం చేస్తున్నావు ఏంటనంటే నేనేం చేయట్లేదు అంటూ ఉంటాను అనమాట కదా. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను. యెహోవా ఏం చేస్తా అంటే ఆత్మలను పరిశోధిస్తాడు. నువ్వు నుంచున్నా కూర్చున్నా నీ హృదయంలో ఏముందో, మనందరం ఇక్కడ కూర్చున్నా నా హృదయంలో ఏమేమి రహస్యాలు ఉన్నాయో మీకు తెలియదు, నేనేం ఆలోచిస్తున్నానో మీకు తెలియదు, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ హృదయ రహస్యాలు, అందరి హృదయాలని దేవుడు ఎరిగినవాడు అనమాట. హృదయ ఆత్మలను పరిశోధించును. కాబట్టి నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. నువ్వే పనైనా సరే, దేవా మొట్టమొదటిగా నిన్ను ముందు పెట్టుకుని పయనిస్తున్నా, నీ చిత్తానుసారంగా జరిగించు. నేను పలానా ఈ పనికి వెళ్తున్నా, నేను వెళ్ళే వాహనం వాళ్ళకని ఎదుటి వచ్చే వాహనం వాళ్ళకని ఏ ప్రమాదం ఏ హాని లేకుండా సహాయం చేయమని మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో ఆయన చేతికి మనము అప్పగించుకుని నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాడు. ఈ భూమి మీద ప్రతి ఒక్క వస్తువు కూడా పని లేకుండా ఏమీ లేదు. ఏమన్నా ఉందా పని లేకుండా? సూర్య చంద్ర నక్షత్రాలను చేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా పని కలిగి ఉన్నాయి, అలాగనే పని చేస్తూనే ఉన్నాయి. అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, ఇంకా ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా గమనించినట్లయితే హృదయం జాగ్రత్తగా పెట్టుకోమంటాడు అనమాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాల్లో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చిన్న ఉదాహరణ గమనించినట్లయితే, గేదెలు ఉన్నవాళ్ళు, ఇదివరకు అయితే ప్రతి ఇంటికి గేదె ఉండేది. ఆ గేదెలు ఉన్నవాళ్ళు పాలు తీసుకుని పాల కేంద్రానికి తీసుకుని వెళ్తుంటారు. అందరి పాలు తెల్లగానే ఉంటాయి, కానీ అక్కడ టెస్ట్లో శాతం డిఫరెన్స్ వస్తుంది అనమాట. శాతం అనేది డిఫరెన్స్ వస్తుంది. అలాగున నువ్వు నిలబడటం, కూర్చోవటం, నువ్వు నడవటం, నేను అన్నీ కూడా గమనిస్తున్నాను, అన్నీ కూడా నాకు తెలుసు ఉంటాడు దేవుడు. కాబట్టి జాగ్రత్తగా మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావో, నీ ఊహలు ఎలా ఉన్నాయో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో. మొట్టమొదటి జనాల ఆలోచనలంట, వాళ్ళ ఊహలంట అన్నీ కూడా చాలా చెడ్డవంట. 6వ అధ్యాయం అంటాడు, నరుల చెడుతనము, 6వ అధ్యాయము 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను అని చెప్పేసి అక్కడ గ్రంథం తెలియచేస్తుంది కదా, మనకందరికీ తెలిసినట్టుగా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి ఈ 2026వ సంవత్సరంలోనైనా
మంచి హృదయంతో, మంచి తలంపులతో, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. ముందుకు వెళదాం. ఎందుకంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో కూడా, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాల్లో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. నీకేం కావాలో కోరుకుంటే ఏం కోరుకుంటాం మనం? ఒక 10 ఎకరాల భూమి, 1 కేజీ బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు సరిపోతుందా? దాంతో తృప్తి పొందుతామా మానవులమైన మనం? లేదు. మనిషికి మన ఆశ అనేది ఇంత అంత అనేది చెప్పడానికి వీలేదు. ఉన్నదాంతో తృప్తి చెందలేం, ఇంకా కావాలనుకుంటాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతంగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి, అంత ఎత్తుగా ఉన్నవి. మనిషికి ఆశాజీవి, మనిషి ఆశాజీవి. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఒక మహా గొప్ప రాజుగారు, సొలొమోన్ రాజు గారు ఎన్నో గొప్ప ఆలోచనలు చేశాడు ఈ భూపరంగా. ఏం ఆలోచన చేశాడు? ఎన్నో గొప్ప గొప్ప ఇల్లు కట్టాలనుకున్నాడు. ఒక ద్రాక్ష కాయ తినాలంటే ఏకంగా తోటలనే వేయించేశాడు. ఒక అరటిపండు తినాలంటే అరటి తోటలనే వేయించేశాడు. భూమి మీద ఎవరూ సంపాదించలేని వెండి బంగారాన్ని సంపాదించాడు. పశుమందలను సంపాదించాడు. అన్నిటిని కూడా రుచి చూచి వీటి యందు ఈ సూర్యుని కింద లాభకరమైనది ఏది కూడా లేదు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే అని చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. సమస్తము వ్యర్థమే అని చెప్పుకుంటూ వచ్చాడు. మానవ కోటికి ఇదియే విధి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవ కోటికి విధి అని అంటారు అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ఈ నూతన సంవత్సరంలోనైనా మరి మార్పు చెందడానికి ప్రయత్నించేద్దాం, దిద్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవునికి మనలో ఏమేమైతే ఆస్కరమైన ఉన్నదో, మనలో ఏదైతే దేవునికి చెడుగా ఉన్నదో, ఆ చెడు తలంపులు, చెడు ఊహను అంతటిని కూడా, చెడు ఆలోచనలు తీసివేసుకుందాం, డిలీట్ చేసేద్దాం. మార్పు చెందడం, దిద్దుబాటు చేసుకోవటం, సరి చేసుకోవటం. మంచోడేం మాట్లాడతాడు, చెడ్డోడేం మాట్లాడతాడు? మంచోడేం మాట్లాడతాడు, చెడ్డోడేం మాట్లాడతాడు? ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ హృదయంలో నిండిన దాన్ని బట్టి నోట్లో నుంచి వస్తాయి మాటలు కదా. వాళ్ళ హృదయంలో మంచి మాటలుంటే నోట్లో గుండా మంచి మాటలు వస్తాయి, చెడ్డ మాటలుంటే చెడ్డ మాటలే వస్తాయి అన్నమాట. అదే లూకాసు వార్తలు అంటాడు, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, లూకాసు వార్త 6వ అధ్యాయంలో, లూకాసు వార్త 6వ అధ్యాయము 41 నుంచి గమనించినట్లయితే, ప్రతి ఒక్కరము కూడా మనము ఎవరమైనా సరే ఎదుటోళ్ళకి నీతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం కదా, అవునా కదా? అక్కడ ఏమంటాడంటే, నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా, నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేళ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయటకు నీకు తేటగా కనబడను అని అంటాడనమాట కదా. కాబట్టి 45వ వచనంలో కూడా, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి దానిని బట్టి ఒకని నోరు మాట్లాడను. హృదయంలో ఉన్నదాన్ని బట్టి నీ యొక్క చేతలు ఉంటాయి, నీ తలంపులు ఉంటాయి, నీ ఆలోచనలు ఉంటాయి కదా. అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైనది,
దాంతో జాగ్రత్త అంటాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో కూడా అదే మాట ఉంటుందన్నమాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనంలో, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో కూడా నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది అనమాట. సొలొమోనుకి కూడా ఆ తండ్రి ఏం చెప్తా అంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయంలో 9వ వచనం నుంచి గమనించినట్లయితే, సొలొమోనా నా కుమారుడా, వాళ్ళ నాన్న చెప్తున్నాడు, దావీదు గారు, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల, నీవు ఆయనను నీ హృదయంలో విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేస్తాడు అంటున్నాడు. ఆయన నిత్యం త్రోసివేస్తాడు అంటాడు. కాబట్టి మన అందరి హృదయాలను పరిశోధించువాడన్న మన ఆలోచనలు అంటే సంకల్పం, నువ్వేమేమి ప్లాన్లు వేస్తున్నావో, నువ్వేమేమి సంకల్పం కలిగి ఉన్నావో ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను ప్రేమించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన ప్రత్యక్షమగును. నీ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబిస్తాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయనని చెప్పేసి కూడా గ్రంథం మనకు అక్కడ తెలియజేస్తుంది కదా. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో మనమందరము కూడా మనకున్న మన చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలు అన్నిటిని కూడా విసర్జించి ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావాన్ని అంతటిని కూడా పక్కన పెట్టేసి మన హృదయంలో నుంచి అన్నిటిని కూడా తీసివేసి, చెడ్డ ఆలోచనలు అన్నిటిని కూడా తీసేసి మనము ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే, చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి గమనించినట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం మన దగ్గర పుట్టినట్లో కింద 4 వేశాడు. ఆ కింద గమనించినట్లయితే మూల భాషలో నవీన పురుషుని అంటానమాట. నవీన స్వభావం, క్రొత్త స్వభావం, క్రొత్త హృదయం, నూతన మనస్సు, నూతన హృదయం ఆయన ఇస్తాడు. ఖచ్చితంగా ధరించుకునే వాళ్ళను మనము ఒకరినొకరు అవయములమై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు కూడా తన పొరుగు వానితో, నువ్వు ఎవరితో మాట్లాడినా సరే తన పొరుగు వానితో సత్యమే మాట్లాడబడను. కోపపడుడి గాని పాపము చేయకుడి. కోపం వస్తుంది, ఒకరి మీద ఒకరికి కోపం వస్తుంది, కోపాలు ఉంటాయి. పిల్లాడు చెప్పిన మాట వినపోతే తల్లిదండ్రులకి కోపం వస్తుందా రాదా? వచ్చింది, కంపల్సరీగా వచ్చింది. కోపం వస్తుంది, కానీ కోపపడుడి కానీ పాపం చేయొద్దు అంటున్నాడు అనమాట. పిల్లాడు ఉన్నాడు, వాడు బుద్ధి మార్చుకుని మంచిగా ఉండాలనే వాడిని కొడతాం, తిడతాం, కానీ వాడిని చావాలనే కొట్టం కదా. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఇక్కడ మనము ఒకరికొకరు అవయములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటం మాని
ప్రతివాడు కూడా తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాడు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఒకవేళ కోపము వస్తే ఎప్పుడు దాకా ఉండాలా? నిజంగా క్రైస్తవుడు అయితే, నిజ క్రైస్తవుడు అయితే, నామకరార్థ క్రైస్తవుడు కాకుండా నిజ క్రైస్తవుడు అయితే ఎప్పుడు దాకా ఉండాలి నీ కోపం? సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించేసరికి పిల్లలు చూడండి, అప్పుడప్పుడే కొట్టుకుంటారు, అప్పుడప్పుడే మాట్లాడుకుంటారు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళొద్దని నీకు చెప్పాను కదరా అని మళ్ళీ 2 బీగుతూ ఉంటారు అనమాట. అయినా సరే వాళ్ళు కలిసిమెలిసి ఆడుకుంటూ ఉంటారు, ఒకళ్ళనొకరు కొట్టుకుంటారు, ఒకళ్ళనొకరు తిట్టుకుంటారు, ఇంకా కాసేపటికి మళ్ళీ మంచిగా ఉంటారు అనమాట. మీరు పసిపిల్లల మాదిరి ఉండాలంటాడు. అందుకని సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తము తన చేతితో మంచి పని చేయొచ్చు కష్టపడేవాళ్ళం. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోటికి రానీకుడి. దుర్భాష వచ్చిందంటే ఏమవుతుందంటే నీ మీద నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే నీ మీద దోషారోపణ చేస్తాడు. ఏయ్ నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు పాలలో నీళ్ళు కలిపావు అని చెప్పేసి నీ మనస్సాక్షి నీ మీద ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంటాను. దేవుడు మనలో పోలీస్ స్టేషన్ పెట్టాడు. అదే పరిశుద్ధాత్మ నీ మీద నీలో పొడుస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోటికి రానీకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి అంటాడు. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు మిమ్మను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. మనం ఏం చేసినా సరే మనల్ని అందరినీ కూడా క్షమించాలని మనం కోరుకుంటాం, కానీ మనం ఎవరిని కూడా క్షమించం. జాగ్రత్తగా గమనించాలి. అదే ఒకని ఏళ్లలో ఒకడు దయగలిగి కరుణా హృదయం గలవారై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తెలియచేస్తుంది కదా. అవునా కదా? ఈ నూతన సంవత్సరం నుంచి అయినా సరే ఈ నూతన మనస్సు కలిగి, నూతన అలవాట్లు కలిగి, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, భక్తి కలిగిన వారు ఎలాగ జీవిస్తారు అలాగా దేవుని పోలికగా సృష్టింపబడిన మనము నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి ప్రయత్నించేద్దాం. యోబు ఆలోచన చేసినట్లయితే అతని గురించి పరిశుద్ధాత్ముడు లేఖనముల్లో అతను చాలా యథార్థవంతుడు అంటాడు. అతడు చాలా దేవుని దృష్టికి చాలా యథార్థవంతుడు అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడంట. నీళ్ళు నాలో చెడుతనం ఏమైనా ఉందేమో ఎవరంతటి వారు ఆత్మపరిశీలన చేసుకుందాం. కాబట్టి ఇక్కడ ఊజు దేశం ముందు యోబు, దేశంలో ఎంతమంది ఉంటారు కానీ యోబు గారి గురించి ప్రత్యేకంగా ఎందుకు వ్రాయబడింది అని అంటే హృదయాలను పరిశీలిస్తాడు ఆయన, అంతే. ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. చెడుతనం నినివే పట్టణస్తులు కూడా చాలా చెడ్డవాళ్ళు, మంచోళ్ళు కూడా లేరు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణస్తులు కూడా మంచోళ్ళు ఎవరు లేరు. అందరు కూడా అక్కడికి అబ్రహాం గారు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఒక 50 మంది అన్నా నీతిమంతులు ఉంటారేమో, 40 మంది అన్నా ఉంటారేమో, 30 మంది అన్నా ఉంటారేమో, 20 మంది అన్నా ఉంటారేమో, 10 మంది అన్నా ఉంటారంటే నిల్. అందుకనే ఏం చేశాడు? అందరిని కూడా కాల్చివేశాడు మొత్తాన్ని కూడా. ఈ నినివే పట్టణాన్ని కూడా మొత్తం కూడా స్మాష్ చేద్దామని ఆలోచన చేశాడు, కానీ పంపించాడు, ప్రకటన చేశాడు, ఇలాగ మీరు మార్చుకోకపోతే దేవుడు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని. ఎవరిని పంపించాడు? యోనాను పంపించాడు. యోనాను పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? రాజు దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి,
గేదెల దగ్గర నుంచి పశువుల దగ్గర నుంచి అన్నీ కూడా తింటం మానేసి ఉపవాసం ఉండి ఆ దేవుణ్ణి వేడుకున్నారు. మనసు మార్చుకుని దేవుడు ఏం చేశాడు, వాళ్ళ చెడుతనం అంతటి చెడు నడతలన్నింటినీ కూడా మార్చుకున్న తర్వాత దేవుడు వాళ్ళ వైపును చూసి వాళ్ళు నాశనం చేద్దాం అనుకున్నాడు, కానీ క్షమించాడు అన్నమాట కదా. మనకందరికి కూడా తెలిసిన సంగతులే. అదేవిధంగా యోసేపు ఆయన జీవితంలో కూడా ఆయన ఎంతో యథార్థవంతుడిగా మనకు కనపడతాడనమాట. ఆదికాండంలో 6వ అధ్యాయం 9వ వచనం నోహు కూడా ఆ దినాల్లో అందరికంటే కూడా చాలా నీతిమంతుడిగా దేవుడు కనపడతాడనమాట. చాలా నీతిమంతుడు కనపడతాడనమాట. నీలో నాలో ఈ నూతన సంవత్సరంలో నైనా మార్పు మన బ్రతుకుల్లో మారాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. పొట్టి చెక్కయ్య ఆలోచన చేసినట్లయితే మనకందరికీ తెలిసిన సంగతే. ఆయన కూడా ఇంటి పన్ను 4 రూపాయలు వసూలు చేయాలంటే 8 రూపాయలు వసూలు చేసేవాడు అనమాట. దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత తన పొరపాటును తెలుసుకుని తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు అంటాడు. అందుకని తన పొరపాటును తెలుసుకుని మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకుని అయ్యా నేను ఎవరి దగ్గర అయితే 1 వంతు ఎక్స్ట్రా తీసుకున్న 4 వంతులు ఇచ్చేస్తానని చెప్పేసి మనసు మార్చుకోవడం జరిగిందనమాట. నీ కుటుంబం నా కుటుంబం అన్నీ కూడా భార్య భర్త పిల్లలు అందరూ కూడా మన మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండాలన్నమాట. ఇతరులను మనం చూసి వీళ్ళు క్రైస్తవ కుటుంబం నిజ క్రైస్తవ కుటుంబం అని చెప్పేసి అనుకునే విధంగా మనం ఉండాలన్నమాట. అంతే కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. పూర్ణాత్మతో పూర్ణశక్తితో పూర్ణాత్మతో ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించమని చెప్పాడు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనం దిద్దుబాటు కలిగి ఉండాల్సిన వస్తుంది. దిద్దుబాటు వాక్యాన్ని విని ఈ చెవితో విని ఆ చెవితో మరిచేవారు కాకుండా మీరు వినువారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారినై ఉండుడి అంటాడు అన్నమాట. తాను నిలుచున్నామని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోమంటాడు. విన్న వాక్యం విడిచిపెట్టుకు కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటాడు అనమాట కదా. ఉదాహరణకి కీర్తనల గ్రంథం ఒక మాట చూసుకుందాం. ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం. 50వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే వాక్యాన్ని విన్నప్పుడు మనలో దిద్దుబాటు రావాలి. 50వ అధ్యాయము కీర్తనల గ్రంథము 17వ వచనం గమనించినట్లయితే దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుబాటును అసహించుకో. వాక్యాన్ని విన్నప్పుడు అసహించుకోకూడదు. దాని ప్రకారం నడవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు కలుగ్గాకంటూ వెలుగు కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకము వెలిగించడానికే ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారా అందరూ కూడా వెలిగించబడాలని, ఆయనలాగా అందరూ కూడా జీవించాలని కదా. కాబట్టి ఇక్కడ దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలు వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు. విచారులతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయవలనని నీ నోరు తెరచున్నావు. నీ నాలుక కపటం కల్పించున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటుని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటువి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకునుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేదును. తప్పించుకుని వాడేవాడు కూడా లేకపోవను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. దేవుని వాక్యం హెచ్చరింపబడినప్పుడు మనం దిద్దుబాటు కలిగి మార్చుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఉంది. ఇంకా 1 తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయము, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి గమనించినట్లయితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రములను చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను. స్త్రీలు మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయలేదు. మొదట ఆదామును తరువాత హవ్వను నిర్మించబడితిరి కారా. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వాడు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధుల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడినని తెలియజేస్తుంది. ఇంకా మనకి ఇదే విషయము 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనాలు కూడా మనకు అక్కడ తెలియజేయబడుతుంది అనమాట. 1 పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1 నుంచి కూడా గమనించినట్లయితే అక్కడ కూడా ఏం తెలియజేస్తాడంటే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవడి వలన రాబట్టవచ్చును. ఇక్కడ కూడా చెప్తున్నాడు, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రము ధరించుకొనుటయు వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, అంటే పెట్టుకోవద్దని కాదండి. ఇక్కడ కొంతమంది ఇవి యొక్క వచనాలను చూసి కొంతమంది వాటన్నిటిని కూడా తీసివేయమని చెప్పట్లేదు. ఎంతవరకు కావాలో అంతవరకే అంటున్నాడు అన్నమాట. తగుమాత్రపు వస్త్రము, తగుమాత్రపు ఎంత అవసరమో అంతవరకు అంటున్నమాట. సాధువైనట్టు మృదువైనట్టు నేను గుణమనం అక్షరాంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అంటున్నాడు. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమకు స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రామును నా యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనసు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడం అని చెప్పేసి గ్రంథం మనకి తెలియచేస్తుంది. కాబట్టి మన స్వభావం ఎలాగున్నది? దేవుని పోలిక చొప్పున మనందరినీ కూడా సృష్టించడం జరిగింది. దేవుని స్వభావంతో ఉండాలా, మంచి తలంపులతో, మంచి ఊహలతో, దేవునితో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాల్సిన అవసరం అనేది ఉన్నదనమాట. ఈ భూమి మీద కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా సర్వసాధారణమే. అయినప్పటికీ కూడా లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి అంటాడు. యోహాను సువార్త 16:23 లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను సరే మీరు ధైర్యం తెచ్చుకోండి అంటాడు. ఫిలిప్పీ 4:6 కూడా దేనిని గురించి కూడా చింతపడకుడి కానీ ప్రార్థన విజ్ఞాపన ద్వారాగా దేవునికి తెలియజేయండి అంటాడు అనమాట. దేవునికి తెలియజేయండి. కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉన్నదనమాట. చివరిగా ముగించేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట చూసుకుని ముగించేసుకుని చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి అంటాడనమాట. జాగ్రత్తగా చూసుకొనుడి. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం కూడా ఆలోచన చేసినట్లయితే 1-2 వచనాల్లో అక్కడ, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని
దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా సరే నూతన హృదయంతో, నూతన మనసుతో, నూతన ఆలోచనతో, మంచి ఆలోచనతో మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉన్నదన్నమాట. క్రైస్తవులు తగినట్టుగా, క్రైస్తవ కుటుంబం తగినట్టుగా వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. ఏది ఎక్కువైనా కొన్ని ఈ లోకానికి సంబంధించి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. అయినా సరే ఫిలిప్పీ పత్రికలో అందుకనే అంటాడు, నాకు ఏదైనా కొదువు ఉన్నట్లు నేను మాట్లాడతలేదు అంటాడు. నాకు కొదువు కలిగినందుకు నేను ఇలాగ మాట్లాడట్లేదు. ఫిలిప్పీ 4:11 నాకు కొదువు కలిగినందుకు నేను ఇలాగ మాట్లాడట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. మనకి ఒక్కొక్కప్పుడు కొంతమంది చూస్తుంటాం, బళ్ళు వాళ్ళ బళ్ళు అవుతాయి అని అనుకుంటుంటారు అనమాట. అవునా కాదా? ఏది కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకు, ఆకలిగా ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నమాట. అలాగున జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే అలాగున ముందుకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. ఇంకా మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా సాధారణంగా మీకు లోకంలో అందరికీ ఎప్పుడూ సుఖాలుండో, ఎప్పుడు 10వ అధ్యాయం 13వ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి మీకు ఏదియూ సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగజేస్తాడు. ఖచ్చితంగా కలుగజేస్తాడు. ఎప్పుడూ సుఖాలు ఉండవు, ఎప్పుడూ దుఃఖాలు ఉండవు. మనకందరికీ కూడా ఇంతకుముందు కూడా ఈ యొక్క పాఠం గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాల్సిన అవసరం అనేది ఉంది, దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? ఒకడు తాను చేయించిన ప్రతి పని కూడా వాడికి తినగానే కనపడుతుంది. వాడు ఏం చేసినా తినగనపడు, కానీ చివరికి మరణానికి దారితీస్తుంది. నేను పిల్లవాడిని అయినప్పుడు పిల్లవాని వాళ్ళే మాట్లాడితే నీ పిల్లవాని వాళ్ళే యోచించింది. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేస్తులు మానివేసింది. చిన్నపిల్లలప్పుడు తెలిసి తెలియక పిల్లలు ఏం చేస్తారంటే ఎదుటి పెన్సిల్తో బుక్స్ కాజేయటం, దొరికిందని చెప్పేయటం అట్లాగా చెప్తుంటారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత అలా చేయమన్నా చేయరు, వాళ్ళు చేయమన్నా మార్పు చెందుతారన్నమాట. అనేక విషయాలు మనందరం కూడా తప్పిపోకుండా ఉండాల్సిన వస్తుంది. మన శరీరాలను మన స్వాధీనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. గుర్రాలు, పశువులు అన్నింటిని కూడా ఏ విధంగా మాట వినకపోతే వాటికి ముక్కుతాడు వేసి మరి మనం ఆలోచన చొప్పున ఏ విధంగా వాటిని తిప్పుతాము, మరచుతాము. నీటిలో ఓడలను, పడవలను నడిపేవారు ఉద్దేశం చొప్పున ఆ చుక్కాని అనేది ఉంటుంది. దాంతో గాలి వచ్చినా సరే దాని ద్వారా కంట్రోల్ చేసుకునే ఇది ఉంటుంది. అలాగనే వాహనాలు నడిపేవారు ఉద్దేశం చొప్పున నడవాలి. కాబట్టి అదేవిధంగా మనం కూడా దేవుడు ఏ విధంగా అయితే నడవమన్నాడో ఆ విధంగా నడవాల్సిన అవసరం అనేది ఉన్నది. ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా మనం సంతోషంగా ఉంచుతున్నాడు. మన రాకపోకల పనిపాట్లో ప్రతి విషయం సహాయం చేస్తున్నాడు. ఆయన నిన్నేం అడగట్లేదు, నీ ఆస్తిపాస్తులు ఆయనకేం అవసరం లేదు. ఆయన యందు భయభక్తులతో పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించమంటున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. కాబట్టి అలాగ నడుచుకోవడానికి ఈ నూతన సంవత్సరంలో అయినా సరే ప్రయత్నించేద్దాం. ఎప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండి మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడాలనే ముందుకు వెళుతున్నాను. మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.